కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సైమా అవార్డ్స్ వేదికగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాపై ఓపెన్ అయిపోయాడు. హనుమాన్ తర్వాత మోక్ష సినిమాని ప్రకటించినా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. మరోవైపు క్రిష్ డైరెక్షన్లో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999లో నటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఘాటీ ప్రమోషన్లో కృష్ణ అడిగితే బాలయ్య బాబే చెబుతారని మాట దాటేశాడు. సైమా అవార్డ్స్కి వచ్చిన ప్రశాంత్ వర్మను మోక్ష మూవీ గురించి అడిగితే నిర్మాతలు ప్రకటించే వరకు తాను రివీల్ చేయను అన్నారు. మోక్షతో సినిమా తీస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ముందు ప్రశాంత్ వర్మే రివీల్ చేసి ఇప్పుడు నిర్మాతలకు వదిలేయడంతో ఈ ప్రాజెక్ట్ కష్టమే అనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తాడంటూ ఆల్రెడీ కథ రాసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ కోరగా ప్రభాస్ తో తీసే సినిమా కోసం వెయిట్ చేయండి, డేట్స్ ఇవ్వగానే మొదలు పెట్టేస్తా అనడంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా లైన్లోనే ఉందని ఇండైరెక్ట్ గా చెప్పాడు దర్శకుడు. అయితే ఇంకో 3 ఏళ్ల వరకు ప్రశాంత్ వర్మకి డేట్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ లో ప్రభాస్ లేడు. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తయిన తరువాతే ప్రభాస్ మరో మూవీ గురించి ఆలోచిస్తాడు. సైమా వేదికగా రామ్ చరణ్ పెద్దిపై కెమెరామెన్ రత్నవేలు అప్డేట్ ఇచ్చాడు. సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 50% పూర్తయిందని, ఇంతవరకు చూడని రామ్ చరణ్ ను చూస్తారన్నారు. సినిమా 2026 మార్చ్ 27న థియేటర్స్ లోకి వస్తుంది.